మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఏంటంటే, మీరు ఏలండి అన్నాడు. మీరు ఏలికలు, భూమి మీద ప్రభుత్వం మీదే అన్నాడు. నేను మీకు 3 విధములైన ప్రభుత్వాలను గుర్తు చేస్తాను, మీకు తెలుసు అది. మొట్టమొదటిది దేవుని ప్రభుత్వం. దేవుని ప్రభుత్వం విశ్వమంతటికి ఆయన ప్రభువు. ఆయన ఏలేటువంటిది టోటల్ చరాచర జగత్తు మొత్తం, దేవదూతల ప్రపంచాలు కానీ మానవ ప్రపంచం కానీ మొత్తం అన్నిటి మీద ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రభుత్వం ఒకటి ఉంది. తర్వాత ఆయన దగ్గర నుండి పడద్రోయబడి కొంతమంది దేవదూతలను చెడగొట్టి వాళ్ళందరి మీద ప్రభువుగా సాతాను తన్ను తాను నియమించుకొని, వాడితో పాటు పడద్రోయబడిన దేవదూతలు అందరూ ఆ సమూహం అంతా కలిపి రెండవ ప్రభుత్వం, ఇది సైతాను ప్రభుత్వం, ఇది సాతాను ప్రభుత్వం. వాళ్ళు మొట్టమొదట దేవుని సన్నిధిలో దేవదూతలు, గతంలో మీకు చెప్పాను. సాతాను కూడా ఒకప్పుడు ఒక కెరూబు, ఒక ప్రత్యేకమైన ఆధిక్యత పొందిన కెరూబు. అయితే తర్వాత దేవుని మీద గర్వించిన వాడై, దేవుని మాటకు అవిధేయత చూపిన వాడై వాడు చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత ఆ చెడిపోయినటువంటి మనసు కలిగిన వాడు దూతల ప్రపంచాల్లో సంచరించి వాళ్ళకు కూడా దేవుని మీద దుర్బోధ చేసినప్పుడు 1/3 దూతలు చెడిపోయారు. ఇంచుమించు 100 కోట్ల మంది దేవదూతలు ఉంటే వాళ్ళల్లో 33 కోట్ల మంది అనుకోండి చెడిపోయారు. వీడి మాటతో ఏకీభవించారు. అలా వాడి మాటతో ఏకీభవించిన తర్వాత వాడిని మొత్తాన్ని కలిపి దేవుడు స్థానభ్రంశం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళకి బయటికి నెట్టేశాడు. వాళ్ళు ఉన్నది ఉన్నతమైన స్థలం, అది పరలోకం. ఆ ఉన్నతమైనటువంటి ప్రదేశం నుంచి వాళ్ళని భూమి పైన ఉన్నటువంటి ఆకాశ మండలం అక్కడికి నెట్టేశాడు. ఇప్పుడు రాజ్య బహిష్కరణ విధించబడలేదు కానీ, అంటే వాళ్ళ ప్రదేశాలు మారినాయి, వాళ్ళ హోదాలు మారినాయి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి వచ్చే అవకాశాలు అయితే దేవుడు ఇచ్చాడు. పూర్తిగా అసలు ఈ రాజ్యంలోనికి రాకూడదు అని కంప్లీట్గా రాజ్య బహిష్కరణ అంటే వాళ్ళని అసలు ఎంటర్ కూడా కానియొద్దు అని అయితే విధించాల. వెళ్ళి రావచ్చు, అవకాశం ఉంది. కానీ అక్కడే ఉండి పూర్వపు పెత్తనాలు వెలగబెట్టడానికి మాత్రం అవకాశం లేదు. అలాగ నెట్టివేయబడ్డారు. వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అది రెండవ ప్రభుత్వం, అంధకార సామ్రాజ్యం. అది సాతాను ప్రభుత్వం. వాడే వాళ్ళందరికీ ప్రభు. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలకు వాడే రాజు, వాడే ప్రభు, వాడే. ఇది రెండవది. ఫస్ట్ది ఎవరిదని చెప్పాను? దేవుని దగ్గర నుండి వేర్పడి వాడు ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ గవర్నమెంట్లో ఆ దూతలందరూ కూడా దేవుని మాట వినరు, వాడి మాట వింటారు. వాళ్ళకి పర్టికులర్ టైం ఒకటి డిసైడ్ చేసేసి వాళ్ళని వదిలేశాడు దేవుడు. చెడిపోయిన సాతానుతో పాటు చెడిపోయినటువంటి ఆ దేవదూతల మొత్తాన్ని ఒకేసారి కలిపి నాశనం చేయొచ్చు, కానీ ఆ పని చేయలే దేవుడు. చాలామందికి డౌట్ ఉంటుంది, సైతాను గాని లేపేస్తే గొడవ వదిలిపోద్ది కదా, అసలు దేవుడు ఎందుకని వాడిని ఉండనిచ్చాడు అనేది చాలామందికి డౌటు. సైతాను గాడిని లేపేస్తాడు, అదేం పెద్ద సమస్య కాదు, కానీ వాడితో కూడా పని ఉంది దేవుడికి. చెడిపోయిన వాటిని నిర్మూలన చేయొచ్చు, కానీ దేవుడు ఎలాంటోడంటే ఆ చెడిపోయిన వాటిని కూడా తన కార్యాలను నెరవేర్చడానికి వాడుకోగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏబులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఏబుని బ్యాలెన్స్ చేయాలి. ఏబుని బ్యాలెన్స్ చేయాలంటే దేవుడు తన చేతులతో ఏబుని క్షోభ పెట్టలేడు. కాబట్టి ఏబుని ఏడిపించాలంటే ఎవరు కావాలి? ఈ సైతానుడు కావాలి. కాబట్టి వీడి ద్వారా అసలు చూడండి, ఏబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కిందికి మీరు చదివితే, ఏబు గ్రంథాన్ని మీరు కానీ చదవగలిగితే, ఆ 1వ అధ్యాయం 6వ వచనం తర్వాత ఆ 7వ వచనంగా మీరు చూడగలిగితే, దేవుడే అపవాదిని కదిలించి రెచ్చగొట్టి ఏబు మీదకి వదిలినట్టు ఉంటుంది. అసలు దేవుడు ఏబు ప్రస్తావన తీసుకొని రాకపోతే
సైతానుగాడు వాదనకు దిగేవాడు కాదు. సైతాను వాదనకు దిగకపోతే ఏబుకు అగచాట్లు వచ్చేవి కాదు. కానీ ఏబుని గురించి పనిగట్టుకొని ప్రస్తావించి మరి సైతానును రెచ్చగొట్టి ఏబు మీదకు పోయేటట్టు ప్రేరేపించి అంత కథ నడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఏబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఏబు చరిత్ర ఒక గ్రంథ రూపంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒక పెద్ద పుస్తకంగా దేవుడు చేయాలనుకున్నాడు. ఏబు జీవితం తర్వాత తరతరాలకు ఆదర్శప్రాయంగా విశ్వాస వీరులకు మాదిరికరంగా ఉంచాలి అని దేవుడు డిసైడ్ చేశాడు. ఏబు గ్రంథంలో ఎన్నో నిగూఢమైనటువంటి సృష్టి మర్మాలను ప్రస్తావించాలని దేవుడు సంకల్పించాడు. ఏబు గ్రంథం ద్వారా అనేకమైన పాఠాలను తరతరాలకు పాత క్రొత్త నిబంధన భక్తులకు పాఠాలను ఇవ్వాలని డిసైడ్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే ఏబుకు అగచాట్లు రావాలి. ఏం రావాలి? ఇవన్నీ జరగాలంటే ముందు ఏబుకు అగచాట్లు రావాలి. కాబట్టి ఇప్పుడు ఏబుకు అగచాట్లు రావాలంటే ఎవరిని గద్దించాలి? ఎవరిని వాడుకోవాలి? సాతానుగాడినే గద్దించాడు. ఇప్పుడు చెప్పండి, అసలు సైతానుగాడు అనేవాడే నిర్మూలమైన నాశనం అయిపోయాడు లేడనుకో, మరి ఏబును గద్దించేది ఎవరు? చూడండి, చెడిపోయిన వాడినే వాడుకొని తన భక్తులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుకోవడానికే దేవుడు సాతాను ఉంచాడు. అర్థమైందా? ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపిక భవిష్యత్తులో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. యేసు ప్రభు రెండవ రాకడికి సంఘం యొక్క నిర్మాణం సంపూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రభువు సంఘముతో కలిసి 1000 ఏళ్ల నీతి పరిపాలన జరిగిస్తాడు ఇదే భూమి మీద. ఆ తరువాత అపవాదిని కూడా సమూల నాశనం చేస్తాడు. ఆఖరికి 1000 ఏళ్ల నీతి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తాడు మళ్ళా మనుషుల్ని శోధించడానికి. 1000 ఏళ్ళు దేవుడు పరిపాలించి 1000 ఏళ్ళు నా పరిపాలన అనుభవించారు కదా, ఇక వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి అగాధములో నుండి ఆ ఘట సర్పాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీస్తాడు. వాడు రావటంతోనే అసలు ఎట్ట భరిస్తున్నారు ఈ నియంత పరిపాలనని. ఒక బ్రాందీ షాపు లేదు, విస్కీ షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనకి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. అసలు ఎలా మనం బ్రతకాలి? ఇలా ఈ నియంత పరిపాలనలో మన ఇష్టం వచ్చినట్టు మనం బతకూడదు, తప్పులు చేయకూడదంట, ఎట్లా పడితే అట్లా బతకూడదంట, అన్ని నియమాలే, అన్ని నీతులే, అసలు ఇందులో ఎలా బతుకుతాం మనం అని వాడు ప్రచారం మొదలు పెడతాడు. గోగు మాగోగను వారిని లెక్కకు ఇసుక రేణువుల వలె సమకూర్చి మొత్తాన్ని మళ్ళా పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొని పోతాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వానిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు. అప్పుడు పడతాడు వాడు నరకంలో. ఇక అంతటితో క్లోజ్. అసలు సైతాను గాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఈ దెయ్యాలు ఎందుకు ఉండాలి? దేవుడు బలవంతుడు కదా. సైతానుని ఎందుకు ఉంచాలి? దేవుడు బలవంతుడు కదా. అసలు ఈయన్ని లేపేస్తే గొడవ ఉండదు కదా. ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు, వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా. మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా. వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి. వాడినే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది. వాడనేవాడు లేకపోతే ఇప్పుడు నిన్ను నన్ను శోధించేది ఎవడు? మరి దేవుడు శోధించడే. మనల్ని శోధించాలంటే వాడే కావాలా, ఆ చెడిపోయినోడే కావాలా. భక్తుల్ని పరిపూర్ణం చేయాలంటే వాడు శోధించాలి, ఆ శోధనలో మనం పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించడానికి ఒక పరీక్ష నాళిక అయితే ఒకటి కావాలి. ఆ పరీక్ష నాళికే మిస్టర్ లూసిఫర్. వాడినే ఉపయోగించుకొని తన భక్తులను పరిపూర్ణను చేసుకుంటున్నాడు. ఇది దేవుని మహాజ్ఞానం. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నా, సైతాన్గాడు అనుకుంటాడు ఏడిసేవలే పోవాయి అని. మనం అనలేము ఏడిసేవలే పోరా, నేను పద్దాకల వెధవం చేయటమే దేవుడి పని అని నేను కూడా అంటా సైతాన్. తోరి సైతాన, పద్దాకలు నువ్వు ఎదవైపోవటమే నీ బతుకంత అంతే అని.
ఏదో సాధించాను అనుకుంటాడు ఏబు దగ్గర, చివరికి ఎవరు ఎదవైపోతారు? వాడే వెదవైపోతాడు. కాబట్టి అసలు వీడిని అనేవాడిని ఎందుకు ఉండనిచ్చాడు? తప్పు జరిగినప్పుడే, అసలు ప్రారంభంలోనే, వీడు పాపం చేసినప్పుడే, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే వీడిని సమూల నాశనం చేయొచ్చు. కానీ దేవుడు అలా తొందరపడేవాడు కాదు. దేవునికి కాస్త నిరుపు నిదానాలు ఉన్నాయి. ఒక పక్క ప్లాన్, ప్రణాళికతోనే వాడి దూతల్ని ఉండనిచ్చాడు. వాళ్ళకు ఒక టైం డిసైడ్ చేశాడు, కాలం ఒకటి నిర్ణయించాడు. ఆ కాలం దాటిన తర్వాత వాళ్ళు అంతమైపోవాలి. అప్పటిదాకా వాళ్ళని ఉంచుతాడు. ఆ కాలాన్ని గురించే మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను దెయ్యాలు మాట్లాడినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాక మునిపే మమ్మును నశింపజేయవచ్చితివా అని దెయ్యాలు అడుగుతాయి ప్రభువుని. మాకొక డేటు డిక్లేర్ అయిపోయింది గయా, ఆ డేటు దాకన్నా తిరగనేవా భూమి మీద మమ్మల్ని? కాలము రాక మునిపే మమ్మును నశింపజేయవచ్చితివా అని అడిగితే అర్థం ఏంటి? వాటి కాలం వాటికి తెలుసు. అప్పటిదాకన్నా మమ్మల్ని తిరగనియ్యా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు వెళ్ళగొట్టవద్దు, ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం ఇయ్యని అడుగుతాయి. అక్కడ పొమ్మని సెలవిచ్చినప్పుడు పోయి ఆ పందుల్లో దూరతాయి, పోయి సముద్రంలో పడి చస్తాయి. అర్థమైందా? అంటే దయ్యాలకు ఒక కాలం నిర్ణయించబడింది. చెప్పండి, దెయ్యాలకు ఒక కాలం. నోరు తెరవన్నాయో ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు తలలు దించి ఉన్నారు. దయ్యాలకు ఒక కాలం, సైతానికి ఒక కాలం. ఎందుకని నిర్ణయించబడింది? ముందే వేసి పడేయచ్చు కదా. కాదు, వాళ్ళతో పని ఉంది. చెడిపోయిన పాత్రలను కూడా దేవుడు కొన్ని పనులకు వాడుకుంటాడు, తన కార్యాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. అందుకే వాళ్ళు ఉంచాడు. ఇది బాగా మీకు అర్థమైతే ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. సైతాన్ని ఎందుకు ఉంచాడు, దెయ్యాలను వేసి పడేయచ్చుగా అని ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. దానికి మీకు సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో నుంచి అగాధములో బంధించబడిన ఘట సర్పాన్ని గురించి. ఆ ఘట సర్పాన్ని బంధించాడు, పెద్ద గొలుసులు చేతబట్టుకొని దోతొచ్చి బంధించాడా? ఇక జనములను మోసపరచకుండానట్లు వాడు 1000 ఏండ్లు అగాధములో బంధింపబడవలెను. బంధించేశాడు వాడిని. ఎన్నేళ్ళు? అయిపోయింది. ఇప్పుడు ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాడిని బయటికి తీస్తాడు చూడు. ఎందుకు? భూనివాసులను మళ్ళీ పరీక్షించడానికి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనం చూపిస్తాను చూడండి. 7వ వచనం చదువు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై. చూడండి, దరిద్రులు మామూలు కాదు. 1000 ఏళ్ళు దేవుడు అద్భుతంగా యేసయ్య పరిపాలనలో ఉన్న వీళ్ళు ఇప్పుడు వాడొచ్చి అసలు ఎట్ట బతుకుతున్నారు ఈ నియంత పాలనలో అంటే వాడిని ఏం చేయాలో చెప్పు తీసుకొని కొట్టాలా? పనికి మాలోడా, సైతానా? దేవుడి పరిపాలన చూస్తున్నారు 1000 ఏళ్ళు. మేము ఎవరి పరిపాలన? దేవుడి పరిపాలన చూస్తున్నావురా 1000 ఏళ్ళు. మామూలుగా లేదు ఈ పరిపాలన. మాకు ఎంత హాయిగా ఉందో అనాల్సింది పోయి ఈడొచ్చి 4 మాటలు చెప్పగానే వీళ్ళకి ఒళ్ళు పూనకం వచ్చినట్టుగా తయారయ్యి మొత్తం కలిసి దేవుని మీద, పరిశుద్ధుల మీద యుద్ధానికి బయలుదేరారు. అంటే వీళ్ళ బుద్ధి మారిందా లేదా అనే పరిశీలనకి దేవుడు వాడిని వాడాడు చూడు. వాడనేవాడు వచ్చి లైన్లోకి దిగి వాళ్ళని ప్రేరేపించకపోతే వాళ్ళ రంగు బయటపడేదా? తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. యుద్ధమునకై పోగు చేయగా వాళ్ళంతా కలిసి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఆ తర్వాత చదువు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిన. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతారు. అప్పుడు పడ్డాడండి వాడు నరకానికి. అదండి క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ దాకా ఉంటాడనమాట మనోడు. ఉండాలి, ఉంటేనే కదా మరి మనుషుల రంగు తేలేది. అందుకు కాబట్టి తప్పు జరిగినప్పుడే వాడిని దేవుడు నాశనం చేయవచ్చు, కానీ వాడి ద్వారా కొన్ని పనులు జరిగించాలని ఆలోచించిన వాడై సంపూర్ణంగా నాశనం చేయలే. వాళ్ళ స్థానాలను అక్కడి నుంచి తొలగించి, వాళ్ళ హోదాలు పదవులు తొలగించి
పదవీచ్యులను చేసి, పదవీ భ్రష్టులను చేసి, వాళ్ళ స్థానాలు కూడా అక్కడి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడికి క్వార్టర్స్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన దానిలో హాయిగా ఉండొచ్చు. ఉద్యోగం పోయిందనుకో, క్వార్టర్లో ఉండనిస్తారా? చల్ నడు బయటికి అంటారు. అట్లాగే వీడికి జాబ్ పోయింది, అక్కడ దేవుని దగ్గర పదవితో పాటు అక్కడ స్థానం కూడా పోగొట్టుకున్నాడు. పదవి పోయిన పోలీస్ ఆఫీసరు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి రావచ్చా లేదా? వీడు కూడా పదవి పోయినా సరే మళ్ళా పోయి వస్తుంటాడు అన్నమాట. అందుకే ఏబు గ్రంథంలో దేవదూతలందరూ దేవుని సముఖంలో కూడినప్పుడు వీడు కూడా పోయాడు అన్నమాట. నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి అనలా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. అది ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? నిన్ను తోసేశాను కదా అని అనలా. అంతేకాదు, వాడు డైలీ దేవుని సముఖంలో ఉన్నాడు. ఎవ్రీడే, డే అండ్ నైట్ దేవుని సముఖంలో వాడు ఉన్నాడు అంటానికి లేఖన సాక్ష్యం ఉంది. చూడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎనీ టైం, ఎక్కడ? రాత్రి పగళ్ళు. ఎక్కడ? దేవుని ఎదుట. ఎవరి మీద? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. డైలీ పోతున్నాడు ఆయన దగ్గరికి. వీడు డే అండ్ నైట్ మన మీద కంప్లైంట్లు చేస్తా ఉన్నాడు వీడు. ఏమండి, ఒక మాట, దేవుడి దగ్గర పోయి అబద్ధాలు చెబితే దేవుడు ఊరుకుంటాడా? పళ్ళు రాలగొడతాడు. కానీ వీడు వెళ్ళి దేవుని ముందుకెళ్ళి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నాడట. దేవుడు ఏమనట్లా వాడిని. ఎందుకో తెలుసా? మన గురించి వాడు అక్కడ చెబుతుంది నిజాలే. అబద్ధాలు చెబితే పళ్ళు రాలిపోతాయి. కానీ వాడు పోయి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నా వాడిని పో అని ఎందుకు అనట్లా దేవుడు? ఎందుకంటే వాడు చెప్పేవన్నీ మన విషయంలో నిజాలే. అయితే మరి ఇన్ని నేరాలు రాత్రి మగళ్ళు మన మీద మోపినా దేవుడు మనల్ని శిక్షించకపోవడానికి కారణం, విసర్జించకపోవడానికి కారణం ఏంటి? డైలీ మన మీద కంప్లైంట్లు పెడుతున్నాడు వాడు. డైలీ మన మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో మన మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. దా పనుందిరా అని. మరి ఇన్ని కంప్లైంట్లు డైలీ మన మీద పోతున్నాయి. ప్రతిరోజు మనం చేసే దరిద్ర పనులన్నీ లిస్టు తీసుకొని పోతున్నాడు. చేసి మనం మర్చిపోతాం. వాడేవో లిస్టు రాసుకొని పోయి, ఇదిగో ఫలానా సుబ్బారావు అనేవాడు ఈ పని చేశాడు, ఫలానా వాడు ఈ పని చేశాడు, వాడు ఇన్ని తప్పులు చేశాడు ఈరోజు, నిన్న కూడా అంతే చేశాడు, మరి ఏంది వాడి సంగతి ఏంది? ఫలానా మరేం ఎట చేసింది, ఫలానా ఎట చేసింది, ఫలానా ఎట చేసింది, ఇగో చూడు. డైలీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఏంటి సంగతి అనే వీడు పోయి అక్కడ కంప్లైంట్లు చేస్తాడు. అవి అబద్ధాలు కావు, నిజాలే. దేవుడు చూసినప్పుడు అవన్నీ మన ద్వారా జరిగే ఉంటాయి. అయినా మనకు శిక్ష రాలేదు, అయినా మనం నశించలేదు, నాశనం కాలేదు, అరెస్టు చేయబడలేదు. కారణం ఏంటో తెలుసా? ఒక పక్క వాడు ఫిర్యాదులు చేస్తుంటే, ఒక పక్క ఆ ఫిర్యాదులన్నిటినీ కొట్టేసేవాడు మన పక్షాన ఒకడు ఉన్నాడు, క్రీస్తు యేసు అను ఉత్తరవాది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని ఉంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి. మనలో నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అద్దుగో అక్కడ ఉంది లయన్, యూదా గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నాడండి. ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే, అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై. తండ్రి, నా కుమారుడు బలహీనపడ్డాడు, శోధించబడ్డాడు, డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్లా, అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు, మారు మనసు పొందాడు, నా కృపను వేడుకున్నాడు, అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి, అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి, నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి, ఇంకొక ఛాన్సీ.
ఏ రోజుకు ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం, యేసయ్యేమో తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం. ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం, కాకపోతే మీరు లేటు కదా, ఏం చేద్దాం. వాడేమో రాత్రి మగాళ్ళు కంప్లైంట్లు చేస్తాడు, యేసయ్యేమో రాత్రి మగాళ్ళు ఆయన తండ్రి కుడిపార్శ్వమున మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే అర్థం అది. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రిని. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు, మన తప్పులను కాయుమని విజ్ఞాపన చేస్తున్నాడు, మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు, పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు. అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి, కొన్ని నువ్వు చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి, కొన్ని నువ్వు అడగలేదు దేవుణ్ణి, అయినా నీకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? అది యేసయ్య విజ్ఞాపన. నేను చెప్పే అర్థమవుతున్నాయా? ఎవరు చేశారు నీ పక్షాన? కొన్ని నీ హృదయంలో ఆశించావు, బయటికి చెప్పలా. తినే పదార్థం దగ్గర నుంచి ఆత్మీయ శారీరక అవసరాలన్నిటి విషయంలో కొన్నేమో అడిగావు బయటపడి, కొన్నేమో అడగలేదు కానీ మనసులో ఆశించావు. న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది, తప్పకుండా దేవుడు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది. షాలేం రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు, ఆయన రాడుగా, ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించింది మనసులో. నిజం చెప్పండి, అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ఒకసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగింది. ఆయన వెంటనే ఏం గుర్తొచ్చింది? మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా, ఇంతమంది ఇళ్ళకి పాపం ఏడ తిరుగుతాడులేబ్బా, ఈ లోపు రాకడ కూడా వచ్చింది. మొదలుపెట్టిన ఇంటికి మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది. అంతమంది ఉన్నారు, పాపం ఏడ తిరుగుతాడు, ఆయనకి ఏడ కుదిరిద్ది, కానీ వస్తే బాగుండు. పర్వాలేదు యేసయ్య, పర్లేదు. అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయనకి హృదయంగా అనిపిస్తే వెంటనే విజ్ఞాపన పోయింది తండ్రికి. తండ్రి, నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు, ఆశ పడుతుంది. ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది, అది నెరవేర్చు. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ఏదో తెలియదు, ఏదో పని పడిద్ది, ఊహించిన రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను, వాళ్ళు స్టన్ అయ్యి, అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావని, అసలు ఇదేందన్నా వచ్చాను కదా, ఇప్పుడు తర్వాత సంగతి చూడండి, ఇప్పుడు ఇదేందన్నా అంటే ఆయన చేశాడు, వచ్చాను. ఇస్తే కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, ఆ ఫలం మీకు వచ్చింది, తాగి వెళ్తాను. అంటే అట్లా ఆ ఒక్కటే కాదు, అలాగని ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను, ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి. ఆయన చిత్తం, నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న నా ఇంటికి, నా తండ్రి చిత్తం అంతే. ఆ మాట అనుకొని వదిలేసే, ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు. అది ఎప్పుడు ఎలాగని నేను చెప్పను, ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు. నీకెందుకు? ఆయనకి సాధ్యం. ఆమేన్. అట్లా ప్రతిదీ మనం ఆశించినది యుక్తమైనదైతే, సమంజసమైనదైతే, అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది. కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు, అది ఎవరి ఫలమో తెలుసా? యేసయ్య నీ హృదయ వాంఛలు ఎరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు. నేనడిగి అడగకమునుపే నా అక్కర తీర్చియున్నావు,
నేనడిగి అడుగక మునుపే నా అక్కర తీర్చియున్నావు. నే వెతికి వెతకక మునుపే నా ఎదుటే నిలిచియున్నావు. నే వెతికి వెదుకక మునుపే నా ఎదుటే నిలిచియున్నావు. నే కోరి కోరక మునుపే నా కోరిక తీర్చియున్నావు. నిన్నే ఆరాధింతును, నే నిన్నే సేవింతును. నిన్నే నే నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును. నా హృదయమంతటితో హృదయ వాంఛలు తీర్చువాడా, నా కోరిక సిద్ధింపచేయువాడా. దేవునికి మహిమ. ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉండడానికి కారణం, దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉండడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి, అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమందు. కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా ఇటు కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగ్గుమాలినోడు. అయినా సరే అవి మనకు దక్కునట్లు యేసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఉన్నాడు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మన బండి దొర్లిపోతా ఉంది. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఎక్కడున్నాడు వీడు? తండ్రి దగ్గర ఉన్నాడు. నిజాలు చెబుతున్నాడా, అబద్ధాలు చెబుతున్నాడా? అబద్ధాలు చెబితే ఉన్నెత్తాడు అక్కడ. మనుషుల కంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారనుకో, ఎర్రి ముఖం వేసుకొని అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు. కానీ దేవుడు మోసపోడు. దేవుని దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో, రేయ్ హో అవతలకి అంటాడు. అక్కడ సత్యమే చెప్పాలి. ఎందుకంటే అన్ని తెలుసు ఆయనకి, అన్ని చూస్తున్నవాడు ఆయన. వాడు వెళ్ళి నిజమే చెప్తాడు. మన మీద ఫిర్యాదులు నిజమే, మన నేరాలు నిజమే, కంప్లైంట్లు నిజమే. అయినా యేసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుకు ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు, ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు. కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ. లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో, అబ్బా తండ్రి అన్న పదమే రాదు. తగను ప్రభువా అనుకుంటూ తిరుగుతావు. నీ కుమారుణ్ణి గాను, కుమార్తెను గాను, నీ దాసుని గాను, దాసుని కూడా పనికిరాను అనుకుంటూ తిరుగుతావు. కానీ అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు. మళ్ళీ క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు. నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు. ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈ రోజుకు ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధిలో, ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటున్నాడు, యాడికి వెళ్ళి వస్తున్నాడు, అసలు వాడు ఎందుకు నిర్మూలం కాలేదు అనే విషయాలన్నిటిని మీకు చెప్పాను. ఎవరాడు? రైట్. ఎంతవరకు ఉంటాడో కూడా చెప్పా. భూమి మీద దేవుడు జరిగించాలనుకున్న కార్యం సంపూర్ణమైందాకా వాడు ఉంటాడు. వాడు కావాలి, వాడు అవసరం. అంత పనుంది దేవునికి. ఆ చెడిపోయినోడైనా సరే ఆ చెడిపోయినోడితోనే పనుంది, అందుకే ఉంచాడు. ఇప్పటిదాకా దీనికే ఆన్సర్ చెప్పా. కాబట్టి ఇప్పుడు దేవుడిది ఒక ప్రభుత్వం, సాతానుది ఒక ప్రభుత్వం.